మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 152. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైష్ణవి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ముందు ఫ్రెష్ ఎయిర్ రండి అని చెప్పి విక్రమ్ని వాష్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి డోర్ తీసి లోపలికి తోసేస్తుంది. విక్రమ్ వైష్ణవి చెయ్యి పట్టుకుని లోపలికి లాగుదాం అనుకునేలోగా వైష్ణవి వెంటనే తన చేతిని తీసేసుకుంటుంది. నాకు తెలుసు మీరు ఇలాంటి పని చేస్తారని, అందుకే ముందే ఊహించాను అని అనగానే, అమ్మో నిన్ను ఒకప్పటి వైష్ణవిలాగా తయారవు అని అనగానే ఇలా తయారయ్యావేంటే అని విక్రమ్ అనగానే, ఏం చేయను, మీరు వేసే వేషాలకి నేనిలా చేయాల్సి వస్తుంది. ముందు త్వరగా ఫ్రెష్ అయ్యండి అని అంటుంది. వచ్చిన తర్వాత చెప్తా నీ పని అని అనుకుని విక్రమ్ డోర్ లాక్ చేసుకుంటాడు. వైష్ణవి నవ్వుతూ బెడ్ మొత్తం నీట్గా సర్ది బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తుంది. కొంత సమయం తర్వాత విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు. విక్కీ వస్తే త్వరగా బ్రేక్ఫాస్ట్ తిందాం, చల్లారిపోతుంది అని అంటుంది. నాకు ఆ బ్రేక్ఫాస్ట్ కన్నా వేరొక బ్రేక్ఫాస్ట్ కావాలి అని అంటాడు విక్రమ్. అసలు మీరు మారరు కదా అని అనగానే వెంటనే విక్రమ్ వచ్చి వైష్ణవిని అలాగే ఎత్తుకుని బెడ్పై దించి వెంటనే తన పైకి చేరిపోతాడు. వైష్ణవి కంగారుగా, విక్కీ ఏం చేస్తున్నావు నువ్వు? నాకు బాగా ఆకలి వేస్తుంది, టిఫిన్ చేద్దాం పద అని అంటుంది. కానీ విక్రమ్ వైష్ణవి కదలకుండా తన చేతులతో వైష్ణవి చేతులను లాక్ చేసి, ముందు నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితేనే కానీ నేను ఆ బ్రేక్ఫాస్ట్ తినను అని అంటాడు. విక్రమ్ దేని గురించి మాట్లాడుతున్నాడో వైష్ణవికి తెలుసు కాబట్టి, ఇప్పుడు కాదు విక్కీ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. నో వే, అసలు నిన్నటి నుండి ఎంత ట్రై చేస్తున్నా కూడా నువ్వు ఒక్కసారి కూడా నాకు కోఆపరేట్ చేయడం లేదు. మనకి పెళ్ళైందన్న విషయమైనా నీకు తెలుసా అని అంటాడు విక్రమ్. హా విక్కీ కానీ అని అంటుంటే విక్రమ్ వైష్ణవిని మాట్లాడనివ్వకుండా తన పెదవులపై విక్రమ్ చేతిని పెట్టి ఆపేసి కొన్ని క్షణాలు వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. రోజు కంటే వైష్ణవి కొత్తగా కనిపిస్తుంది తన కళ్ళకి. పాపిడిలో కుంకుమ బొట్టు, వైట్ స్టోన్, దాని కింద కుంకుమ బొట్టు, అలాగే మెడలో పసుపు తాడు, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది వైష్ణవి. విక్రమ్ వైషుతో, నీతో జీవితం ఇంత అద్భుతంగా ఉంటుంది అని అనుకోలేదు వైషు. ఇన్ని రోజుల వరకు నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్లో నేను ఏం పోగొట్టుకున్నానో నాకు అర్థమవుతుంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని ఇంద్రధనుసులాగా మార్చేశావు. ఒకప్పటి విక్రమ్కి ఆఫీస్ తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు. ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయిపోయావు. ప్రతిసారి నీ పెదవులపై చిరునవ్వు చూస్తూ ఉంటే నాకు తెలియకుండానే నా మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. నీకు తెలియదురా, నువ్వొచ్చి నా లైఫ్ని మొత్తం మార్చేశావు, ప్రేమంటే ఏంటో తెలియజేశావు అని వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ చెప్పే ప్రతి మాటకి తన మనసు రెక్కలు విప్పుకొని పైకి ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. తనకి తెలియకుండా తన కంట్లో నుండి సన్నటి దార బయటికి వస్తుంది. తనని విక్రమ్ ఎంత ప్రేమించాడో చెబుతుంటే తన మీద తనకి కొంచెం గర్వంగా అనిపిస్తుంది వైష్ణవికి. విక్రమ్ వైష్ణవిని ముద్దు పెట్టుకోగానే వైష్ణవి మెల్లిగా తన కనురెప్పలను మూసేస్తుంది. వైష్ణవి అలా చేయగానే విక్రమ్ చిన్నగా నవ్వి నుదుటి పైనుంచి చేతివేలిని అలాగే కిందికి తీసుకువస్తూ వైష్ణవి చెంపలు, నుదురు, కళ్ళు ప్రేమగా తడుముతూ ఒక క్షణం పెదవుల దగ్గరికి వచ్చేసరికి తన వేలు అక్కడే ఆగిపోతుంది. తన పెదవులపై వేలు ఉండేసరికి వైష్ణవి ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. విక్రమ్ వైష్ణవి చెవి దగ్గరికి వెళ్ళి చిన్నగా టెన్షన్ పడొద్దు అని చెబుతాడు. దానికి వైష్ణవి చిన్నగా నవ్వి మెల్లిగా తన ఐస్ ఓపెన్ చేస్తుంది. విక్రమ్ మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టుగా నెమ్మదిగా తన పెదవులని ప్రేమగా వైష్ణవి కంఠం పైన ముద్దు పెట్టి అలాగే ఉండిపోతాడు.
వెంటనే వైష్ణవి విక్రమ్ చేస్తున్న అల్లరికి తాళలేక పిడికిలి బిగించి మళ్ళీ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతుంది. తన శ్వాస వేగంగా తీసుకుంటుంది. విక్రమ్ వైష్ణవి వేసుకున్న చున్నీని పక్కకి తోసేసి తన కంఠం కిందిగా కొంచెం ఎద దగ్గర కనిపిస్తున్న పుట్టుబర్చపై అలాగే పెదవులు నిలుపుతాడు. విక్రమ్ అలా చేయగానే వైష్ణవి చాలా స్లోగా విక్కీ అని పిలుస్తుంది. వైష్ణవి పిలుపు విక్రమ్ని ఇంకా మత్తులోకి ముంచేస్తుంటే ఆ క్షణం ఆమెని అందుకో అంటూ తన మనసు ఎంతో తొందర పెడుతూ ఉంటే కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు విక్రమ్. వైష్ణవి చేతులను ఇంకా బలంగా లాక్ చేసి తన పెదవులతో కంఠం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటే వైష్ణవి ఊపిరి మరింత భారం అయ్యింది. తన స్పర్శకి వైష్ణవి కదిలే తీరు చూస్తుంటే విక్రమ్కి మరింత అందంగా అనిపిస్తుంది. కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా వైష్ణవిని అలాగే చూస్తూ ఉండిపోతాడు. విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి చేతులను లూజ్ చేయడం వలన వైష్ణవి విక్రమ్ నుండి తప్పించుకోవాలని విక్రమ్ని తొయ్యడానికి ప్రయత్నిస్తుంది. కానీ విక్రమ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే లేత గులాబీ రంగులో ఉన్న వైష్ణవి అదరాలను ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా తన పెదవులతో క్లోజ్ చేసేస్తాడు. అప్పటి వరకు విక్రమ్ నుండి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్న వైష్ణవి ఆ చర్యకి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ చెయ్యి వైష్ణవి చెంపపైన అటు ఇటు కదులుతూ ఉంటే మరొక చెయ్యి ఆమె దేహాన్ని తడుముతూ మరింతగా తన వైపుకి అదుముకుంటూ వైష్ణవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు విక్రమ్. వైష్ణవి ఊపిరి భారం అవుతున్నా కూడా తనకి తెలియకుండానే ఆమె చేతులు విక్రమ్ చుట్టూ వేసి మరింతగా తన వైపుకి అదుముకుంటుంది. వైష్ణవి అలా చెయ్యగానే అంత మత్తులో కూడా విక్రమ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. విక్రమ్ చేసే పనికి ఎప్పుడో వైష్ణవి విక్రమ్ మాయలో పడిపోయింది. విక్రమ్ పేరు పలకడానికి పెదవులను ఓపెన్ చేయగానే తనని ఆహ్వానించినట్టుగా విక్రమ్ ఇంకా తన ముద్దును గాఢంగా కొనసాగిస్తూ ఉన్నాడు. తన ప్రేమకి అనుగుణంగా వైష్ణవి రెస్పాండ్ అవుతూ ఉండడంతో మరింతగా తన ముద్దుల గాఢతను పెంచుతూ ఇద్దరికి ఊపిరాడని వేళ వైష్ణవికి దూరం జరుగుతాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ వైపు చూడలేక వెంటనే వేరొక వైపుకి తిరుగుతుంది. విక్రమ్ వైష్ణవి చెవి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ రాక్షసి అని అంటాడు. విక్రమ్ అలా చెప్పగానే వైష్ణవి వెంటనే విక్రమ్ వైపు తిరిగి ఐ లవ్ యూ టు విక్కీ అని విక్రమ్ గుండెల్లో తలదాచుకుంటుంది. అలా చాలాసేపటి వరకు వాళ్ళిద్దరూ అలాగే ఉండిపోతారు. ఆ క్షణాలని ఎంతో మధురంగా ఆస్వాదిస్తున్నారు. కొంత సమయం తర్వాత విక్రమ్ లేచి నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు టిఫిన్ చేద్దాం అని అంటాడు. వైష్ణవి విక్రమ్ వైపు చిరుకోపంగా చూసి ఇప్పుడప్పుడే మళ్ళీ ఇలాంటి మీటింగ్స్ పెట్టకండి, నాకంత ఓపిక లేదు అని అంటుంది. అరే ఇప్పుడు ఏం జరిగింది, చిన్న ముద్దుకి ఇలా అయిపోతే ఇంకా ముందు ముందు జరిగేది అని అంటుండగానే విక్రమ్ మాట్లాడనివ్వకుండా విక్కీ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, ఇది చిన్న ముద్ద, ఎలా మొదలుపెట్టి ఎలా ఏం చేసావో తెలుసా అని కోపంగా అడుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫీలింగ్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.